ఈ విధంగా తాటకావనంలో విశ్వామిత్రుడు, కొంతమంది ఋష్యాదులు, రామలక్ష్మణులు అందరూ కూడా ఆ రోజు అక్కడ నిద్ర చేశారు. నిద్ర చేసిన తర్వాత అనేక కథలు చెప్తూ ఉన్నాడు విశ్వామిత్రుడు. హాయిగా ఆ కథలు వింటూ నిద్రపోయినారు. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని సంధ్యావందనాది అనుష్ఠానాలన్నీ కూడా పూర్తయిన తర్వాత, స్నాన సంధ్యాద్యనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత రామలక్ష్మణులను కూర్చోబెట్టినటువంటి వాడై విశ్వామిత్రుడు కొన్ని దివ్యాస్త్రాలను ఉపదేశిస్తున్నాడు అన్నమాట. దివ్యాస్త్రాలంటే ఆయన సంపాదించుకున్నటువంటి దివ్యాస్త్రాల గురించి వశిష్ఠ మహర్షి దశరథ మహారాజుకు చెప్పుకున్నాడు. ఆ దివ్యాస్త్రాలన్నిటినీ కూడా రామచంద్రమూర్తికి ఉపదేశించాలనుకున్నాడు ఆయన. చూడండి, ఏ తత్ఫలం పరమేశ్వరార్పణమస్తు, ఏ తత్ఫలం జనార్దన సుప్రీణాతు అని చెప్తుంటాం. మనం ఎంత సంపాదించినా ఆ ఫలితాన్ని అంతా కూడా భగవతర్పణంగా ఇచ్చేయాలి. అది సంకల్పించాడు విశ్వామిత్రుడు. నేను చదువుకున్న విద్యనంతా కూడా, నా దగ్గర ఉండేటువంటి అస్త్రశస్త్రముల మంత్రాలన్నీ కూడా ఆ పరమేశ్వరార్పణం జనార్దనుడికి సమర్పించేయాలా అనుకున్నాడు. అందుకనే పూజా కార్యక్రమం పూర్తయిన పాట ఏ తత్ఫలం జనార్దన సుప్రీణాతు అని చెప్తుంటాం మనం. అందువల్ల ఈయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి తపస్సు చేసి సంపాదించినటువంటి ఆ అస్త్ర మంత్రాలన్నీ కూడా రామచంద్రమూర్తికి ఉపదేశిస్తున్నాడు. భృశాసుడు అనేటువంటి ప్రజాపతి యొక్క కుమారులే ఈ అస్త్రాలు. భృశాసుడు అనేటువంటి యొక్క ప్రజాపతి దక్షపుత్రికలను ఇద్దరిని వివాహం చేసుకుని వాళ్ళ ద్వారా 100 మంది కొడుకులను కన్నాడు. ఆ 100 మంది కొడుకుల్లో ఒక భార్యకు 50 మంది, ఇంకొక భార్యకు 50 మంది. వీళ్ళు తపస్సు చేసిన తర్వాత వీళ్ళు పొందినటువంటి వరం ఏంటంటే అస్త్రముల యొక్క అధినాయకులుగా ఉండేటట్టు వరాన్ని పొందారు వీళ్ళు. అంటే ఆ మంత్రం చెప్తే కొన్ని మంత్రాలు ఉంటాయి. ధర్మచక్రము, కాలచక్రము, ఇషీకము, ఐంద్రము, వజ్రము అనేటువంటి అస్త్రాలు అన్నమాట. ఆ అస్త్రాల్లో ఉండేటువంటి విశేషం ఏంటంటే మంత్రాలు కొన్ని ఉంటాయి. ఆ మంత్రాలను కానీ బాగా పారాయణం చేసి జపం చేసి అభిమంత్రిస్తే, ఇప్పుడు మనం బాణ ప్రయోగం చేస్తాం కదా, బాణ ప్రయోగం చేసినప్పుడు బాణమేమో ఉక్కుతోనో ఇనుముతోనో చేయబడినటువంటి బాణమే. కానీ ఒక్కసారి ఆ మంత్రాన్ని అభిమంత్రించి, ఆ బాణాన్ని అభిమంత్రించి వదిలారనుకో, ఇక్కడ వజ్రాస్త్ర మంత్రాన్ని చెప్పాడనుకో, అప్పుడు ఆ బాణంలో నుంచి అనేక వజ్రాయుధాలు వస్తాయి అన్నమాట. అదేవిధంగా ఆగ్నేయాస్త్రం అనుకో, అభిమంత్రిస్తే దాంట్లో నుంచి అగ్ని పుడుతుందన్నమాట. అట్లా ఏమంటే ఇప్పుడు మనం మామూలుగా ఏదన్నా బాంబు పేలుస్తారనుకో, దాన్ని ఒక బాంబు అక్కడ పెట్టేసేసి దాన్ని రిమోట్ ద్వారా పేల్చినప్పుడు అక్కడి నుంచి ఎట్లయితే అగ్నిహోత్రం వస్తుందో, భయంకరంగా పేలిపోతుందో, అదేవిధంగా ఈ బాణాల్లో ఈ మంత్రాన్ని కానీ అభిమంత్రించి పెడితే అవి అట్లా పనిచేస్తాయి అన్నమాట. అట్లా ఈ 50 ఏమిటంటే ఈ భృశాసురుడి యొక్క సంతానాల్లో 50 మంది ప్రయోగ మంత్రాలకు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. అంటే ఒక అస్త్రాన్ని ప్రయోగించిన పాట ఇప్పుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాము. ప్రయోగించగానే అగ్నిహోత్రం పోయి అక్కడ భయంకరంగా కాల్చివేస్తున్నది. ఎవరో ఒకరు దేవతలు వచ్చిన ఆయన నీ కోరిక తీరుస్తాము, దాన్ని ఉపసంహరించు అంటాడు. ఉపసంహరించు అంటే దాన్ని ఆపేయడం. దాన్ని ఆపాలి అంటే వేరే మంత్రం. చూడండి, ఉపసంహారాస్త్రాలు అంటారు వాటిని. ఉపసంహారం చేయాలంటే ఈ మంత్రం పనికిరాదు. ఏమంటే ఆగ్నేయాస్త్రాన్ని నువ్వు ప్రయోగించడానికే పనికొస్తుంది, కానీ దాన్ని శాంతపరిచి మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే వేరే మంత్రం ఉండాలన్నమాట. వీళ్ళు ఎంత తపశక్తి సంపన్నులంటే ఆ ప్రయోగ మంత్రాలు
అస్త్ర ప్రయోగ మంత్రాలన్నిటికీ కూడా అధికారం, వాటి మీద అధికారాన్ని వీళ్ళు సంపాదించుకున్నారు. ఎవరు? 50 మంది కొడుకులు. ఉపసంహార మంత్రాలన్నీ కూడా ఇంకొక 50 మంది కొడుకులు సంపాదించుకున్నారు. ప్రపంచంలో ఎవరైనా అస్త్ర ప్రయోగం చేయాలంటే వీళ్ళని ధ్యానించాలి. వీళ్ళని ధ్యానిస్తే ఇప్పుడు ఆగ్నేయాస్త్ర ప్రయోగం జరగాలి అంటే ఈ భృశాసురుడి కొడుకుల్లో ఒక ఆయన ప్రార్థిస్తే ఆయన దాన్ని సఫలమయ్యేటట్టు చేస్తాడనమాట. అటువంటి అస్త్రాధిష్టాన దేవతలందరినీ స్వాధీనం చేసుకోనున్నాడు విశ్వామిత్రుడు. ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే వాళ్ళు వస్తారన్నమాట. ఉపసంహారాస్త్రాలన్నీ కూడా చెప్పుకోనున్నాడు. ఈయన మొట్టమొదటి ఏం చేశాడంటే రామచంద్రమూర్తిని సంకల్పం చేసి కూర్చోమని చెప్పి, తూర్పు వైపుకు తిరగమని చెప్పి ఆయన రామచంద్రునికి ఉపదేశిస్తున్నాడు. అన్ని రకాలైనటువంటి ఈ అస్త్ర మంత్రాలన్నీ కూడా ధర్మచక్రము, కాలచక్రము, విష్ణు చక్రము, వజ్రము, ఐంద్రము, ఐషీకము, వాయవ్యాస్త్రము మొత్తం చెప్పేశాడు. మొత్తం ఉపదేశించి నా తపశ్శక్తినంతా దారపోస్తున్నాను నాయన, నీకు ఆ మంత్రాలు సిద్ధించుగాక అని చెప్పాడు అనమాట. ఒక్కసారి చెప్తేనే రాముల వారికి వచ్చేసే మంత్రాలు. అప్పుడు ఆ మంత్రాలన్నీ ఒక్కసారి ఆయన జపం చేయంగానే మొత్తం 50 మంది దేవతలు వచ్చి రాముల వారికి ప్రత్యక్షమయ్యి, రామచంద్ర నీకు దాసులం అయిపోయినాం మేము, మీరు ఎప్పుడు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సరే నాయన, నేను అనుకున్నప్పుడు వస్తూరులే, నా మనస్సుకు అందుబాటులో ఉండండి మీరు అని చెప్పాడు రాముల వారు. అంటే మీరు గుర్తు రావాలి కదా నాకు, కాబట్టి నా మనస్సుకు అందుబాటులో ఉండండి అన్నాడు. వాళ్ళు అదృశ్యం అయిపోయినారు. సరే, బాగానే ఉంది. విశ్వామిత్రుడు ఇంకేం చెప్పలే. సరే నాయన బయలుదేరదామా అన్నాడు. అప్పుడు నమస్కరించి, గురువర్య ప్రయోగానికి సంబంధించినటువంటి మంత్రాలన్నీ చెప్పారు, ఉపసంహార మంత్రాలు చెప్పలేదే అని అడిగాడు రాముల వారు. వాటిని ప్రయోగించడం తెలుసు కానీ వాటిని మళ్ళీ ఉపసంహారం చేయడం తెలియదు కదా నాకు, ఉపసంహార మంత్రాలు చెప్పండి అన్నాడు. అప్పుడు సరే నాయన ఉపదేశిస్తాను అన్నాడు విశ్వామిత్రుడు. అంటే ప్రయోగ మంత్రాలు మాత్రం చెప్పొచ్చు, ఉపసంహార మంత్రాన్ని అడిగితేనే చెప్పాలి. మామూలుగా విశ్వామిత్రుడికి గుర్తుంది అవి కూడా చెప్పాలని. కానీ ఉపసంహార మంత్రాల్లో ఉండే గొప్పతనం ఏంటంటే శిష్యుడిగా ఉండి ఆయన అడిగి చెప్పించుకుంటేనే అవి పనిచేస్తాయి, లేకపోతే పనిచేయవన్నమాట. కాబట్టి ఉపసంహారాస్త్రాన్ని నాకు ప్రసాదించండి అని అడిగిన తర్వాత మిగిలిన 50 మంత్రాలు ఉపసంహార మంత్రాలు చెప్పాడు అనమాట. ఉపసంహార మంత్రాలు చెప్పంగానే ఆ 50 మంది ప్రత్యక్షమైనారు. ప్రత్యక్షమై రామచంద్ర మీకు నేను దాసులం అయిపోయినాము, మీరు ఏం చెప్తే చేస్తామన్నారు. నేను తలుచుకున్నప్పుడు రండి, నా మనసుకు దగ్గరలో ఉండండి అని చెప్పాడు. అంటే మనసుకు దగ్గర అంటే ఆ మంత్రం గుర్తు రావాలి కదా, అందువల్ల మీరు నేను మర్చిపోకుండా గుర్తుండేటట్టుగా అందుబాటులో ఉండండి అన్నాడు. సరే తథాస్తు అని వాళ్ళు అదృశ్యం అయిపోయినారు. ఈ పరమేశ్వరార్పణంగా జనార్దన ప్రీతిగా తనకు వచ్చిన విద్యలన్నీ కూడా చెప్పేశాడు. అందువల్లే మనకు వచ్చినటువంటి విద్యను శిష్యుడికి ఎవరో ఒకరికి చెప్పాలి. కొంతమంది దైవ రహస్యాలు చెప్పరు అన్నమాట. చెప్పకుండా విద్యను దాచిపెట్టుకోకూడదు. ఎవరికైనా చెప్తే అది ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ విధంగా ప్రసాదించినటువంటి వాడై ఆ విశ్వామిత్రుడు అక్కడి నుంచి రామలక్ష్మణులు తీసుకుని బయలుదేరారు. బయలుదేరిన తర్వాత రామచంద్రమూర్తి అడిగాడు, మనం పోవాల్సినటువంటిది ఇంకెంత దూరం ఉంది అని అడిగాడు. మనం పోవాల్సిన ఆశ్రమం ఉంది కదా మీ ఆశ్రమం అంటే, అప్పుడు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చేసావు నాయన, ఇంకా కొద్దిసేపట్లో మన ఆశ్రమానికి వెళ్తామని చెప్పి బయలుదేరి సిద్ధాశ్రమానికి చేరారు. సిద్ధాశ్రమము అనేటువంటిది విశ్వామిత్రుడు తపస్సు చేసుకునేటువంటి చోటు. అప్పుడు రామచంద్రమూర్తి, మీది సిద్ధాశ్రమము కదా, ఆ సిద్ధాశ్రమం పూర్వం ఎలా ఉండింది, ఎవరున్నారు, ఆ విషయం అంతా చెప్పమని అడిగితే అప్పుడు చిరునవ్వు నవ్వి విశ్వామిత్రుడు చెప్తున్నట్ట. అంటే ఈయన శ్రీ మహావిష్ణువు, ఈయనకు తెలియనట్లుగా నన్ను అడుగుతున్నాడు అని. ఇది
పూర్వం వామనమూర్తి తపస్సు చేసినటువంటి ఆశ్రమం నాయన. వామనమూర్తి ఈయన తపస్సు చేసినటువంటి చోటే అది. ఓహో అవునా అంటున్నాడు రాములు వారు. అంటే మానవ జన్మ ఎత్తాడు కాబట్టి ఏమీ తెలియనట్టే నటిస్తూ ఉంటాడు అనమాట ఈయన, అన్నీ తెలిసినా కూడా. కాబట్టి వామనుడు ఇక్కడ పెద్ద తపస్సు చేశాడు. తపస్సు చేసి ఆ బ్రహ్మచర్యంతో ఉండి ఘోర తపస్సు చేసి ఆయన పుణ్యలోకాలకు వైకుంఠానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమమే ఇది. ఇక్కడ విష్ణుమూర్తి తపస్సు చేసినటువంటి ప్రాంతం కాబట్టి ఎవరు తపస్సు చేసినా సిద్ధిస్తుంది, ఆ తపస్సు త్వరగా సిద్ధిస్తుందని నేను ఇక్కడ చేస్తున్నాను అని చెప్పి అన్నాడు. సరే, ఆ మాటల సందర్భంలోనే సిద్ధాశ్రమం దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఇంకా ఋష్య ఆశ్రమాలు చాలా ఉన్నాయన్నమాట. చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ దశరథ మహారాజుతో ఒక మాట చెప్పి తీసుకొని వచ్చాడు రామచంద్రమూర్తిని. 10 రాత్రులు నా దగ్గర ఉండమను అని చెప్పాడు. సరయూ నదీ తీరంలో ఒకరోజు నిద్ర చేశారు. సరయూ నది దాటి వచ్చిన తర్వాత గంగా తీరంలో ఒకరోజు నిద్ర చేశారు. తర్వాత వచ్చి తాటక వనంలో ఒకరోజు నిద్ర చేశారు. 3 నిద్రలు అయినాయి. 4వ నిద్రకు సిద్ధాశ్రమానికి పోయినారు. సిద్ధాశ్రమం దగ్గరికి పోయిన తర్వాత ఇక సాయంత్రానికి వెళ్ళారనమాట. ఇక ఆలస్యం చేయడం ఎందుకు గురువర్య, మీరు సంకల్పం చేసి దీక్ష తీసుకోండి, మొదలు పెడదాం యజ్ఞాన్ని, ఇంకా ఆలస్యం ఎందుకు అన్నాడు రామచంద్రమూర్తి. సరే నాయన, నేను సంధ్యాధ్య అనుష్ఠానాలని కూడా చేసుకొని ఈ యజ్ఞానికి సంబంధించినటువంటి దీక్ష మొదలు పెడుతున్నాను అని చెప్పాడు. మీరు దీక్ష మొదలు పెట్టండి అన్నాడు. ఆయన స్నానం చేసేసి సంకల్పం చేసేసి సంధ్యావందనాదులన్నీ చేసుకొని దీక్ష మొదలు పెట్టేశాడు. మొదలు పెట్టేసిన తర్వాత 1 గంట తర్వాత రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి విశ్వామిత్రుడి వద్దకు వెళ్ళి, గురుదేవా, ఆ మారీచ సుబాహులు వస్తే ఏ రోజు చంపమంటావు, ఎట్లా చేయమంటావు, ఏమిటి విశేషము, ఎన్ని రోజులు యజ్ఞము ఏంది అని అడిగారు అనమాట. ఆయన మాట్లాడలేదు. అప్పుడు పక్కనుండేటువంటి ఋషులు వచ్చారు. ఋషులు వచ్చి, ఆయన యజ్ఞ దీక్ష తీసుకున్నాడు, దీక్ష తీసుకున్న తర్వాత ఇంక మాట్లాడు, ఇంక పూర్ణాహుతి అయ్యేంత వరకు ఆయన మాట్లాడు, ఇంకేం చెప్పడు మీకు, మేం చెప్తాం విను. 6 పగళ్ళు 6 రాత్రులు మీరు నిద్రాహారాలు లేకుండా ఇక్కడ ఏ సమయంలో అయినా మారీ సుబాహులు రావచ్చు. ఆయన సంకల్పం చేసి దీక్ష తీసుకున్నాడు, మొదలు పెట్టినట్టే లెక్క. 6 రోజులు జరుగుతుంది. 6 రోజులు రాత్రులు పగలు, ఏ రోజైనా ప్రమాదం జరగచ్చు, మనం చెప్పలేము, మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తే అప్పుడు లక్ష్మణస్వామితో చెప్పినటువంటి వాడై, ఇది మొదటి రాత్రి అన్నమాట. తర్వాత ఈ విధంగా 5 రాత్రులు గడిచిపోయిన పాటు 6వ రోజు పగలు పూర్ణాహుతి అవుతుంది. 6వ రోజు రాత్రి కూడా జాగ్రత్తగా ఉండాలి, పూర్ణాహుతి అయిన పాటు కూడా ఆ రాత్రి కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అప్పుడు ఈ లక్ష్మణస్వామితో చెప్పినటువంటి వాడై, ఈ యాగశాల నిర్మాణాలు అన్నీ అయిపోయి ఉన్నాయి సిద్ధంగా. ఋష్యాసు అనేక సార్లు చేస్తున్నారు యజ్ఞాలు, అన్నీ మారీ సుబాహులు నాశనం చేస్తున్నారు అనమాట. వీళ్ళు యాగ సంరక్షకుడుగా శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కను రెప్ప పాటు లేకుండా, ఆకలి దప్పుకలు సరే వీళ్ళకి ఉండవు, బలాతి బలా నేర్చుకొని ఉన్నారు కాబట్టి ఆ యాగమండపం చుట్టూ ప్రదక్షిణంగా తిరుగుతూ, పైన ఆకాశంలో నుంచి ఎప్పుడైనా ప్రమాదం రావచ్చు, పక్క వైపుల నుంచి రావచ్చు అని చెప్పి రామలక్ష్మణులు ధనుర్బాణాలు ధరించి కనురెప్పపాటు కూడా వ్యర్థం చేయకుండా రాత్రి పగలు కాపలా కాస్తున్నారు. మొదటి రోజు దీక్ష తీసుకున్న రోజు రాత్రి అయిపోయింది, ఎవరూ రాలేదు. హోమాలు ప్రారంభించారు, వేద మంత్రాలు జరుగుతున్నాయి, ఆ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. 5 రోజులు జరిగిపోయింది, 5 రాత్రులు పూర్తయిపోయింది, ఎవరు రాలే. 6వ రోజు ఉదయం ఋష్యాదులు కొంతమంది జాగ్రత్తగా ఉండండి నాయన, ఈ రోజు కానీ గడిస్తే ఇంక ఇబ్బంది లేదు అంటున్నారు. సరే, విశ్వామిత్రుడు దీక్షలోనే ఉన్నాడు. 6వ రోజు జరుగుతూ ఉన్నది. 6వ రోజు మధ్యాహ్నం 12 గంటకల్లా భయంకరంగా నీలి మేఘాలు, అంటే మనం ఏదన్నా హోమం చేసినప్పుడు వర్షానికి మేఘాలు ఎలా అయితే అప్పటికప్పుడు వానొచ్చేటట్టుగా మేఘాలు ఎట్ట నల్లటి మబ్బులు వస్తాయో, అట్ట ఆకాశం మొత్తం
తెల్లటి మబ్బులతో నిండిపోయిందట. వెంటనే ఇదేదో వాతావరణం మారిపోతుందని చెప్పి రామచంద్రమూర్తి వాళ్ళు ఈ విశ్వామిత్రుడు వీళ్ళకి ఉపదేశించున్నాడు కదా అనేక మంత్రాలు, ఆ మంత్రాల ద్వారా మారీచ సుబాహులు వస్తారనే ఉద్దేశంతో జాగ్రత్తగా ఎక్కడ వీళ్ళు రక్తం చల్లినైతే ఉంది, రక్తం తీసుకొచ్చి చల్లేసి ఉన్నారు ఇదంతా అని చెప్పారు కదా, ఎక్కడ వాళ్ళు చల్లినా కానీ రక్తపు బొట్టు పడనీయకుండా ఉండేటట్టుగా పెద్ద పందిరి వేసినట్టుగా చిక్కగా బాణాలు అల్లేసి ఉన్నారనమాట. ఎక్కడా పడకుండా కడు జాగ్రత్తగా ఉన్నారు. ఈ దక్షిణం వైపు నుంచి 2 కారు మేఘాలు అనుకుంటున్నారు వీళ్ళు. అవి మేఘాలు కాదు, మారీచ సుబాహులనే రాక్షసులు అన్నమాట. వాళ్ళతో కూడా ఇంకా చాలా మంది రాక్షస సైన్యం కూడా వచ్చున్నారు. వాళ్ళందరూ నల్లగా మేఘాల మాదిరి ఉన్నాడు. ఆ మేఘాల్లో నుంచి వర్షించేటువంటి వర్షము వలె వాళ్ళు రక్తపు ధారలు కురిపిస్తూ భయంకరంగా ఉన్నట్టుండి వాన వచ్చేస్తున్నది అనమాట. రక్తపు వాన మొదలైంది. వెంటనే రామచంద్రమూర్తి ధనుర్బాణాలు సిద్ధంగా ఉన్నాయి కదా, సంధించినటువంటి వాడై ఈయన విశ్వామిత్రుడు ఉపదేశించినటువంటి మంత్రమే మానవాస్త్రము అని ఉంది. ఆ మానవాస్త్రాన్ని మారీచుడి మీద ప్రయోగించాడు. నేరుగా ఆ అస్త్రం పోయి ఆ మారీచుడిని తగిలి మారీచుడిని నెట్టుకుంటూ వెళ్ళిపోయిందనమాట. చంపల, మానవాస్త్రం చంపదు, మనిషిని ఎదుర్కొంటుందన్నమాట. నేరుగా ఈ మారీచుడిని తీసుకుని వెళ్ళి దక్షిణ సముద్రంలో దక్షిణ తీరంలో వారేసింది. అంటే ఈ వైపు కాకుండా, రామేశ్వరం ఉండే వైపు కాకుండా శ్రీలంక ఉండే వైపు నీళ్లలో వేసేసింది అనమాట. చంపలేదు, బతికున్నాడు మారీచుడు. వదిలేసి ఆ అస్త్రం మళ్ళీ అదృశ్యమైపోయి రామచంద్రమూర్తి దగ్గర చేరిపోయింది. 2వ అస్త్రం తీసుకున్నాడు. 2వ అస్త్రాన్ని ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈసారి ఆగ్నేయాస్త్రం అగ్నిమంత్రాన్ని అభిమంత్రించి పంపించంగానే అది కూడా విశ్వామిత్రుడు ఉపదేశించింది. వెంటనే ఆగ్నేయాస్త్రం సుబాహుడి మీదకి పోయి సుబాహుడి వక్షస్థలంలో గుచ్చుకొని సుబాహుడిని ఆ యాగమండపం నుంచి దూరంగా తీసుకుపోయి భస్మం చేసేసింది. సుబాహుడు అక్కడికక్కడే మరణించాడు. కొరవ రాక్షసులు ఉన్నారు. కొరవ రాక్షసులందరూ కూడా వాళ్ళిద్దరే కాకుండా సహాయం చాలా మందిని తీసుకొచ్చుకున్నారు. వాళ్ళందరి మీదకు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. వాయవ్యాస్త్రం ఎప్పుడైతే పోయిందో వాళ్ళు ఒక్క సుడిగాలి మాదిరి భయంకరమైన గాలి వచ్చింది. ఆ గాలిలో ఆ రాక్షసులందరూ సుడిగుండంలో పడ్డట్టు పడిపోయి చల్లా చెదిరిపోయి ఎట్టంటే అట్ట వెళ్ళిపోయినారు. రాక్షస మాయంతా తొలగిపోయేటోటికి ఆ కారు మేఘాలు అనేవి ఎక్కడా లేవు. రాక్షసులే లేరు కదా. మామూలుగా యథాస్థితిలో సూర్య భగవానుడు కనపడుతున్నాడు. మామూలుగా ఉంది. వైభవంగా విశ్వామిత్రుడు పూర్ణాహుతి చేసి యాగాన్ని పరిసమాప్తి చేశాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. అంటే మారీచ సుబాహులను, మారీచుణ్ణి సుబాహుణ్ణి ఈ యజ్ఞ విఘ్నం చేయకుండా చేశాడు కాబట్టి ఆ రామలక్ష్మణుల మీద పూలవర్షం కురిసింది. దేవతలందరూ హర్షధ్వనాలు చేశారు. దేవదంతుబులు మోగాయి. వైభవంగా ఈయన యొక్క దీక్ష పూర్తయింది. దీక్ష పూర్తయిన తర్వాత పూర్ణాహుతి అయిపోయిన తర్వాత సాయంకాల సమయంలో, అంటే ఆ సాయంకాలం కూడా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు 6 రాత్రులు అని చెప్పారు. వీళ్ళు చనిపోయినారు కాబట్టి మారీచుడు సుబాహుడు, మారీచుడు చనిపోకపోయినా ఇంక రాడు ఇక్కడికి, ఆనందంగా ఉన్నారు. సాయంత్రం ఆయన మౌన దీక్ష వదిలేశాడు. పూర్ణాహుతి అయిన తర్వాత అయిపోయి అప్పుడు శ్రీరామచంద్రమూర్తిని చూసి ఎంతో ఆనందంతో విశ్వామిత్రుడు తాను చెప్పలేనంత ఆనందాన్ని పొందుతూ, రామచంద్ర, ఇన్ని రోజులకు నా తపస్సు సిద్ధించింది. ఎన్నోసార్లు ఈ యాగాన్ని చేయాలని, యాగం సఫలం చెందక నేను బాధపడుతుండాను. ఇన్ని రోజులకు నా తపస్సు సిద్ధించింది. సిద్ధాశ్రమం అనేటువంటి ఆశ్రమం సార్థక నామధేయాన్ని పొందింది నాయన అని చెప్పి ఆ రామచంద్రమూర్తితో చెప్పాడు. రామచంద్రమూర్తి కూడా, రామచంద్రమూర్తి లక్ష్మణుడు ఆ విశ్వామిత్రుడికి నమస్కారం చేసి, మేము పితృవాక్య పరిపాలన, మీరు కోరినటువంటి కోరిక తీర్చాలని చెప్పి వచ్చాము, మా తండ్రి ఆజ్ఞ ప్రకారంగా మీ కోరిక తీర్చామని చెప్పి సంతోషంతో చెప్పారు.
దేవతలందరూ సంతోషపడినటువంటి ఆ సందర్భంలో ఋష్యాదులందరూ కూడా సంతోషపడి యాగ పరిసమాప్తి అయిన తర్వాత ఆ రాత్రి అందరూ కూడా ప్రశాంతంగా సంతోషంగా కథలు చెప్పుకుంటూ ఆ రాత్రి గడిపారు. ఉదయాన ఇంకా రామచంద్రమూర్తి అయోధ్యకు వచ్చేసేయాలి. విశ్వామిత్రుడి కోరిక తీర్చేశాడు కదా. అప్పుడు రామచంద్రమూర్తి బయలుదేరుతానంటే అక్కడ ఋష్యాదులందరూ కూడా ఏమన్నారంటే, రామ, మిథిలా నగరంలో ఒక యజ్ఞం జరుగుతుంది, ఆ యజ్ఞానికి మేమందరం పోతున్నాము, మీరు కూడా రండి, అక్కడి నుంచి పోతుర్లే అయోధ్యకు అని చెప్పారు. విశ్వామిత్రుడు కూడా సరే నాయన యజ్ఞం చూసుకొని జనక మహారాజు యొక్క యజ్ఞాన్ని చూసి అక్కడ పెద్ద ధనస్సు ఉందట, శివధనస్సు, ఆ శివధనస్సును కూడా నువ్వు దర్శనం చేసుకుందువు, అక్కడి నుంచి అయోధ్యకు పోదులే అని చెప్పాడు విశ్వామిత్రుడు. సరేనని చెప్పి విశ్వామిత్రుడు ఇక్కడ తపశ్సిద్ధి అయింది కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఇక నేను ఇక్కడ మరలా ఈ ఆశ్రమానికి రాను, నేను మిథిలా నగరానికి వచ్చి అక్కడి నుంచి హిమాలయ పర్వతాలకు గంగానది యొక్క ఉత్తర తీరంలో ఉండేటువంటి హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతానని చెప్పి ఈ సిద్ధాశ్రమంలో ఉండేటువంటి వనదేవతలందరికీ కూడా నమస్కారం చేశాడు. వనదేవతలోని కొంతమంది ఉంటారు. ఆ వనదేవతలకు నమస్కారం చేసి తరువాత తన ఆశ్రమానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేసి ఇంకా ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు కాబట్టి కొరవ ఋషులు మళ్ళీ తిరిగి వస్తారు, కానీ విశ్వామిత్రుడు ఇంక రాడు. ఆ రామచంద్రమూర్తి వాళ్ళందరూ సంసిద్ధులైన తర్వాత అంటే యజ్ఞం అయిపోయిన తర్వాత రాత్రి గడిచిన తర్వాత పక్క రోజు అనమాట, ఉదయాన అందరూ స్నాన సంధ్యాకి అనుష్ఠానాలు చేసుకుని ఆ ఆశ్రమం దగ్గర నుంచి మిథిలా నగరానికి బయలుదేరారు. మిథిలా నగరానికి బయలుదేరితే చూడండి ఎంత ఇష్టమో చూడండి ఆశ్రమాల్లో ఉండేటువంటి పశుపక్ష్యాదులకు. విశ్వామిత్రుడు బయలుదేరి వెళుతుంటే ఋష్యాదులందరూ బండ్లు కట్టుకున్నారట. అంటే అప్పుడు వాహనాలు ఏం లేవు, బండ్లే కదా, ఒక 100 బళ్ళు దాకా కట్టుకున్నారు. అంటే వాళ్ళు పోవడానికి రావడానికి ఎద్దులు బండ్లు ఇవన్నీ ఉండేవన్నమాట అప్పుడు ఋష్యాదులకు. వాళ్ళు ఆ బండ్లు కట్టుకుని ఋష్యాదులందరూ బండ్ల మీద ఎక్కి బయలుదేరిపోతూ ఉంటే అక్కడ ఉండేటువంటి మృగాలు పక్షులు అంటే జింకలు, అక్కడ ఉండే పక్షులు అవన్నీ కూడా విశ్వామిత్రుడితో కూడా బయలుదేరాడు. అంటే విశ్వామిత్రుడు అన్ని రోజులు అక్కడ ఉన్నాడు కదా, ఇక అక్కడ నేను వెళ్ళిపోతున్నాను, నేను ఇంకా రానని చెప్పాడు కదా ఇక్కడికి, అందుకని నువ్వు లేకుండా మేమెందుకు ఇక్కడ అని చెప్పి ఆయన వాటిని ఎంత ప్రేమగా చూసేవాడో ఏమో, అవన్నీ కూడా పశువులు పక్షులు అన్నీ కూడా విశ్వామిత్రుడితో కూడా బయలుదేరి వెళుతున్నాయి. అప్పుడు కొంత దూరం పోయి వెనక్కి తిరిగి చూస్తే అన్నీ వచ్చేస్తున్నాయి. అప్పుడు విశ్వామిత్రుడు వాళ్ళందరినీ ఓదారిస్తే అక్కడ ఉండేటువంటి జంతువులు పక్షులన్నీ కళ్ళనీళ్ళు పెట్టుకొని దుఃఖిస్తున్నాడు. విశ్వామిత్రుడు వదిలి వెళ్ళిపోతున్నాడు. ఎంత మంచివాడో చూడు ఆయన ఎట్లా సాకాడు వాటిని. అప్పుడు వాటిని అన్నింటినీ ఓదార్చి కళ్ళనీళ్లు దుడిచి, నాయనా నేను మళ్ళీ వస్తాను, మేము మిథిలా నగరానికి వెళుతున్నాము, అక్కడ మీరు సంచరించలేరు, ఆ జనాల మధ్య మీరు ఉండలేరు, మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉండండి, నా అనుగ్రహం ఎప్పుడూ మీకు ఉంటుందని చెప్పి వాటిని బతిమిలాడి బుజ్జగిచ్చి ఎట్లెట్లో ప్రేమగా చెప్పి ఆ పశుపక్షాదులన్నింటినీ వెనక్కు పంపించి విశ్వామిత్రుడు రామచంద్ర లక్ష్మణ సహితుడై ఋషీశ్వరుల సహితుడై బయలుదేరి మిథిలా నగరానికి బయలుదేరారు. మిథిలా నగరానికి బయలుదేరిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత షోణ నది అని వచ్చిందనమాట. ఆ షోణ నది ప్రాంతానికి ప్రయాణించిన తర్వాత అక్కడ ఒక్కరోజు రాత్రి అక్కడే ఉన్నారు ఋష్యాదులతో. ఆ షోణ నది అక్కడక్కడ నీళ్లున్నాయి, మధ్య మధ్యలో ఇసుక తిన్నెలు ఉన్నాయి. ఆ నదిని దాటాలన్నమాట. నదిని దాటాలంటే రామచంద్రమూర్తి విశ్వామిత్రుణ్ణి అడిగాడట, గురుదేవ ఎట్లా వెళ్ళాలి దాటి అని చెప్తే, లేదు నాయన, ఈ మిథిలా నగరానికి ఈ నగరాలకన్నీ పోయేటువంటి మార్గాలు వేరే ఉన్నాయి, ఈ ఋష్యాదులు ఈ బండ్ల ద్వారా పోయేటువంటి మార్గంలోనే మనం కూడా అనుసరించాలి, వాళ్ళకి తెలుసు దారులని అని చెప్పిన తర్వాత ఈ 100 బండ్లు కట్టుకున్నటువంటి ఋష్యాదులు ఆ షోణ నదిలోనే ఒక ప్రాంతంలో సులభంగా నడిచే మార్గం ఉందన్నమాట. ఆ మార్గం గుండా
శోణ నదిని దాటారు. దాటిన తర్వాత గంగా తీరానికి వెళ్ళారు. గంగా నది దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గంగా నది పరిసర ప్రాంతాల్లో సాయంత్రం అయిపోయిందని వీళ్ళు అనుష్ఠానాలన్నీ కూడా ఆచరించి అక్కడ నిలబడ్డారు. నిలబడిన తర్వాత ఆ రాత్రి అక్కడ ఉన్నారు. అనేకమైనటువంటి విషయాలన్నీ విశ్వామిత్రుడు చెప్తున్నాడు. ఆ విశ్వామిత్రుడిని రామచంద్రమూర్తి ఆ రోజు రాత్రి అడిగాట, అసలు మీ జన్మ వృత్తాంతం ఏంది అని. అప్పుడు విశ్వామిత్రుడు తన జన్మ వృత్తాంతాన్ని మాత్రమే చెప్పాడు. నేను గాధి కుమారుణ్ణి, ఆ విషయం అంతా చెప్పాడు. ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏం చెప్పడు కదా, చెప్పలేదు. తర్వాత గంగా, ఈ భూలోకానికి గంగ వచ్చినటువంటి విధానాన్ని అడిగాడు. అప్పుడు సగర చక్రవర్తి యజ్ఞం చేయడం, తర్వాత ఆయన యొక్క 60,000 మంది కొడుకులు భస్మం అయిపోవడం, తర్వాత భగీరథుడు హయాంలో గంగ భూలోకానికి రావడం, గంగావతరణ విశేషాలన్నీ కూడా చెప్పాడు. తరువాత సుబ్రహ్మణ్య స్వామి జన్మవృత్తాంతం కూడా చెప్పాడు. అనేకమైనటువంటి ఆ విషయాలన్నీ కూడా ఆ రోజు తెలుసుకుని ఆమెను అక్కడి నుంచి బయలుదేరి మిథిలా నగరం వైపు వస్తున్నారు. ఆ మిథిలా నగరం వైపు వస్తూ ఎట్లొచ్చారా అంటే, మిథిలా నగరానికి వస్తూ ఉన్నారు. మిథిలా నగర సమీపంలోనే గౌతమాశ్రమం ఉందన్నమాట. గౌతముని ఆశ్రమానికి రావాలి కదా. ఆ గౌతమాశ్రమం చాలా పురాతనమైనటువంటిది. ఆశ్రమానికి ఎవరు వచ్చేవాళ్ళు లేరు, అంతా పాడుపడిపోయి ఉంది. అక్కడికి వచ్చే సమయానికి రామచంద్రమూర్తి ఆ ఆశ్రమాన్ని గురించి అడిగాట విశ్వామిత్రుడిని. దేని ఆశ్రమం ఇంత పాడుపడిపోయి ఉందంటే, నాయన ఇది గౌతమ మహర్షి యొక్క ఆశ్రమము. అహల్యా గౌతములు ఇక్కడ సంసారం చేస్తూ ఉండారు. ఒకానొక సందర్భంలో దేవేంద్రుడు వచ్చినటువంటి వాడై అహల్య మీద మోహంతో అహల్యను కామించి, గౌతముడు ఆశ్రమంలో లేని సమయంలో ఆయన నదీ స్నానానికి వెళ్ళినప్పుడు గౌతముని రూపంలోనే వచ్చి అహల్యతో కలిశాడు. అహల్యతో కలిసినప్పుడు ఆయన దేవేంద్రుడనేటువంటి విషయం తెలుసుకుని కూడా అహల్య ఆయనతో కలిసింది, ఆయనకి ఎదురు చెప్పలేక. తరువాత ఆ ఇంద్రుడు బయలుదేరి వెళ్లే లోపలనే గౌతమ మహర్షి వచ్చాడు. ఆ విషయాన్ని ఆయన తెలుసుకొని దేవేంద్రుడికి శాపం పెట్టాడు. తరువాత అహల్యకు కూడా శాపం పెట్టాడు. అహల్యకు కూడా శాపం పెడుతూ, నీవు ఈ పాపం తెలిసి కూడా చేశావు కాబట్టి నువ్వు అనేక సంవత్సరాలు అదృశ్య రూపంతో వాయుభక్షకురాలవై భస్మశాయివై ఈ ఆశ్రమంలో ఎవరికి కనపడకుండా అదృశ్య రూపంతో ఉంటావు అని చెప్పి శాపం పెట్టాడు. దేవేంద్రుడు వెళ్ళిపోయినాడు. దేవేంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత దేవేంద్రుడికి కూడా నీవు ఈ కామంతో ఉన్నావు కాబట్టి నువ్వు సహస్రాక్షుడు అయిపోదువుగాక, నీ బీజములు పతనమైపోవుగాక అని శాపం పెట్టాడు. తర్వాత దేవతలందరూ కూడా కలిసి దేవేంద్రుడికి మేషము యొక్క వృషణాలను తీసుకువచ్చి అమర్చి ఆయన్ను మరల యోగ్యుడిగా ఆయన్ను చేశారు. ఇక్కడ అహల్య విషయం ఏమిటంటే, అహల్య అదృశ్య రూపంతో ఉంటూ పాపాన్ని అనుభవిస్తూ వాయుభక్షకురాలై ఉన్నది. శాప విమోచనాన్ని అడిగితే చాలా కాలం తర్వాత దశరథ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి ఎప్పుడు ఈ ఆశ్రమంలో అడుగు పెడతాడో అప్పుడు నీకు శాప విముక్తి అని చెప్పాడు. తర్వాత ఆయన తపస్సుకు వెళ్ళిపోయినాడు గౌతముడు. ఆ ఆశ్రమమేనా ఆయన, ఇది అహల్య ఉంది ఇక్కడ, గౌతమాశ్రమం అని చెప్పాడు. అప్పుడు రామచంద్రమూర్తి ఆ ఆశ్రమ ప్రాంతానికి లోపలికి అడుగు పెట్టంగానే ఆ అహల్యకు యథారూపం వచ్చింది. యథారూపం వచ్చిన తర్వాత వచ్చి రామచంద్రమూర్తికి నమస్కరించి ఆయన అర్ఘ్యపాద్యాది విధుల పూజించి ఆయన్ను సేవిస్తూ ఉన్నది. ఇంతలో దశరథ మహారాజు కుమారుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి తన ఆశ్రమానికి వస్తాడు ఈ పరిస్థితుల్లో, ఈ సమయంలోనే తెలుసుకున్నటువంటి గౌతముడు కూడా అక్కడికి వచ్చాడు. గౌతముడు అహల్య కలుసుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి రామచంద్రమూర్తిని సేవించారు. ఆనందంతో ఆ దంపతులిద్దరూ ఒకటైన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి
వాళ్ళ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ గౌతమ ఆశ్రమాన్ని నుంచి ఈశాన్య దిశగా బయలుదేరి ఈ ఋష్యాదులు, రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు క్రమక్రమంగా బయలుదేరి నడుచుకుంటూ ఆ బళ్ళ మీద వస్తూ ఈ మిథిలా నగరానికి చేరారు. మిథిలా నగరంలో గొప్ప యజ్ఞం జరుగుతుంది. ఆ గొప్ప యజ్ఞం జరిగేటువంటి యాగశాల మందిరం వద్దకు ఈ ముగ్గురు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ఋష్యాదులందరూ కూడా వచ్చిన తర్వాత ఈ విషయాన్ని జనక మహారాజుకు తెలిపారు. జనక మహారాజు శతానందుల వారితో కలిసి వచ్చి ఈ విశ్వామిత్రుని అర్ఘ్యపాద్యాది విధులు పూజించి సగౌరవంగా యాగమండపంలోకి తీసుకుని వెళ్తున్నట్ట జనక మహారాజు. మిగిలిన విషయాన్ని తర్వాత తెలుసుకుందాం.